హలో ఫ్రెండ్స్. దేవర సినిమా దీని మీద కొన్ని విషాదాలు అయితే జరిగినాయి. ఆ విషాదాల గురించి మాట్లాడుకుందాం. ఏంటి అంటే మనకి సంధ్యా థియేటర్ దగ్గర ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఎన్టీఆర్ గారు కట్అవుట్ పెట్టారు. 30 ఫీట్ కట్అవుట్ పెట్టారు. ఆ కట్అవుట్ కాలిపోయింది అనమాట. అది ఎందుకు కాలిపోయింది ఏంటి అని చెప్పేసి మనం మాట్లాడుకుందాం. అంటే ఎందుకు కాలిపోయిందంటే మనకి కట్అవుట్ కి కొంచెం దూరంలోనే ఏం చేశారంటే మన క్రాకర్స్ ఉంటారు కదా, క్రాకర్స్ అన్ని కాల్చారు అనమాట. ఆ క్రాకర్స్ కాలవడం వల్ల ఆ నిప్పులు అనేవి అసలే అది ఏంటి, ఆ కటౌట్ అనేది పేపర్స్ తో చేస్తారు, లైక్ న్యూస్ పేపర్స్. ఆ మెటీరియల్ తో చేస్తారు, చల్లైతే ఉంటాయి. సో చిన్న నిప్పు రవ్వ తగిలినా సరే మొత్తం అంతా అంటుకుపోతుంది అనమాట. సో అట్లా అంటుకున్న నిప్పు రవ్వ మీకు మొత్తము ఏంటంటే ఇంకా అది అది అంటిపోయింది అనమాట. మొత్తం కటౌట్ అంతా కాలిపోవడం జరిగింది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే సెకండ్ది, మనకి కడప జిల్లాలో అప్సరా థియేటర్ లో ఒక అతను హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. ఏది ఎందుకు అంటే ఆయన ఏంటంటే ఇంకా ఎన్టీఆర్ ఎలివేషన్ సీన్స్ ఉంటాయి కదా, ఆ ఎలివేషన్ సీన్స్ లో గట్టి గట్టిగా ఇయ్యు ఇయ్యు అనుకుని అరుచుకుంటున్నాడంట. అరుచుకుంటున్నప్పుడు సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు అనమాట. ఆయన ఎన్టీఆర్ వీరాభిమాన్ అంట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలాగా నెగిటివ్ టాక్ వచ్చింది కదా, కొంతమంది నెగిటివ్ అంటున్నారు, అదే మిక్స్డ్ టాక్ చెప్పాలంటే. సో నెగిటివ్ టాక్ రావడం వల్ల ఏమైందంటే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మన దేవరా కటౌట్లు కానీ ఇవన్నీ చింపడం జరిగింది అనమాట. అండ్ ఇట్లా చాలా జరుగుతున్నాయి, కానీ ఇట్లా చేయడం తప్పు ఫ్రెండ్స్. ఫస్ట్ పాయింట్ అసలు మీకు ఏంటంటే, ఓ సినిమా వచ్చిందంటే దాన్ని సినిమాలో చూడాలి. ఇట్లా ఏది కటౌట్లు చింపేయడం కానీ అది ఇంకా హ్యాపీనెస్, అది ఇట్లా చేయకూడదు. అండ్ ఇంకా ఏంది అంటే సినిమాని సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. వచ్చినప్పుడు బాగుంటే బాగుందని చెప్పండి, లేదు అంటే లేదు అని చెప్పండి. ఎవరి ఒపీనియన్ వాళ్ళది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి దావూదీ సాంగ్ తీసేసిర్రు, అసలు అది హైలైట్. అసలు అరే దావూదీ ఎందుకు తీసేసిర్రో ఏమో గానీ. అండ్ ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ.